రాజకీయ శక్తిగా మోడీ, ప్రధానిగా సొంత రికార్డు సృష్టించుకున్నటువంటి మోడీ, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువ కాలం ప్రధానులుగా పనిచేసిన వారు జవహర్లాల్ నెహ్రూ 16 సంవత్సరాల 286 రోజులు ప్రధానిగా పనిచేసి మొదటి స్థానంలో నిల్చున్నారు. తర్వాత తన కుమార్తె ఇందిరాగాంధీ 4077 రోజులు ప్రధానిగా పనిచేసి 2వ స్థానంలో ఉండారు. కానీ ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన మోడీ 2001 నుండి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ దేశం తాలూకా ప్రజల దృష్టిని మరల్చి ఈ దేశానికి ఒక రాజకీయ దిక్సూచిగా మారారు. 2014 నుండి నేటి వరకు ప్రధానిగా మోడీ దేశంలోనూ అంతర్జాతీయంగానూ కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా ప్రజా హృదయాలను అధిష్ఠించారు. ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు, చట్టాలు తీసుకుని దేశ ప్రజల మన్ననలు పొందారు. అంతర్జాతీయంగా భారత మాత గౌరవాన్ని, జాతీయ జెండా, త్రివర్ణ పతాకం రెపరెపలాడే విధంగా వ్యవహరించారు. కనీసం ప్రధాని కాకముందు పార్లమెంటు సభ్యుడిగా కానీ, రాజ్యసభ సభ్యుడిగా కానీ పని చేయకుండా, పార్లమెంటులో అడుగు పెట్టకుండా ప్రధానిగా పార్లమెంటు ప్రాంగణాన్ని ముద్దాడి పార్లమెంటులో ప్రవేశించిన మోడీ ది గ్రేట్. పరిపాలనలోనే కాదు, సంస్కరణలోనూ కూడా భారత జాతి చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించి కొత్త రికార్డును సొంతం చేసుకున్నారు మోడీ గారు. అత్యధిక కాలం పాటు ప్రధానిగా పనిచేసిన 2వ స్థానంలో ఇందిరాగాంధీ గారి రికార్డును బద్దలు కొట్టి 4078 రోజులు నిన్నటికి ప్రధానిగా పూర్తి చేసి ఉన్న మోడీ తన పేరును 2వ స్థానంలో నమోదు చేసుకున్నారు. ఇంకా ఎన్నో విజయాలు, ఉన్నత శిఖరాలు, ప్రజలకు ఉపయోగమైనటువంటి చట్టాలు భారతానికి అందించాలని సిక్కోలు చైతన్య ఆశిస్తూ కంగ్రాచులేషన్స్ మోడీజీ, లాంగ్ లివ్ మోడీ, మీ పివి రమణ. సిక్కోలు చైతన్యం ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సిక్కోలు చైతన్యం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్స్టాలో ఫాలో అవ్వండి.